like, share and say subscribe. Do like, share and subscribe to pretty much everything. Hi guys, welcome back to my channel pretty much everything. So you know that I keep posting everything and anything. So today actually I would like to speak about my journey from India to New Zealand, because most of my friends or some people have been texting me in Instagram to tell about my journey. అంటే ఇండియా నుంచి న్యూజిలాండ్ ఎలా వెళ్ళావు, వాట్ ఈస్ ద ప్రాసెస్, ఎంత అయింది ఏంటి, ఇవన్నీ కూడా చాలామంది అడిగారు. బికాస్ ఎవ్రీబడి ఆర్ నౌ లుకింగ్ టు స్టడీ అబ్రాడ్. సో ఒకవేళ ఇఫ్ యు ఆర్ లుకింగ్ టు స్టడీ అబ్రాడ్, ఆర్ ఇఫ్ యూ if you feel this vlog is informative, do like, share and say subscribe. Do like, share and subscribe to pretty much everything. Okay, so I have my laptop in front of me, so atu idu chusta, and this is my first ever face to face vlog, so I'm not so sure appudu maatalu tadavadtunayi kuda. Okay, so first question that I have here is, can you introduce yourself and your journey? Okay, so if you are new here, I'm Sneha and I'm from Hyderabad. I did my masters in food science and technology from Auckland University of Technology, New Zealand in 2019. It was COVID time, of course. That struggles also I will let you know in this video, so do subscribe and stay tuned. Okay, సో యా, ఇంకేముంది నా గురించి చెప్పడానికి. చిన్నప్పుడు మై లైక్ స్కూలింగ్ వాజ్ ఇన్ యుఎస్ఏ బికాజ్ మై ఫాదర్ ఈజ్ అ సైంటిస్ట్. హీ వాజ్ అ సైంటిస్ట్ అండ్ he did his postdoctoral studies in USA, Arizona. So I had to relocate with him to Arizona. So my schooling was in Arizona, and తర్వాత వీ కేమ్ బ్యాక్ టు ఇండియా వచ్చాము. ఇండియా వచ్చిన తర్వాత మై రెస్ట్ ఆఫ్ మై స్కూలింగ్, ఇంటర్, ఇవన్నీ కూడా టిల్ డిగ్రీ ఇట్ వాజ్ ఇన్ ఇండియా. సో డిగ్రీలో ఐ డిడ్ మై బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అండ్ కెమిస్ట్రీ. దెన్ అది అయిపోయిన తర్వాత ఇన్ 2019 అండ్ 2018లో ఐ గాట్ అ జాబ్ ఆపర్చునిటీ ఆల్సో ఇన్ వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ కంపెనీస్. సో జాయిన్ అయ్యాను. బట్ అట్ ద సేమ్ టైం అది జాయిన్ అయిన టైంలోనే ఐ అప్లైడ్ మై మాస్టర్స్ ఇన్ న్యూజిలాండ్. అంటే యాక్చువల్గా వెళ్ళాలన్న థాట్ లేకుండే, బట్ మై సిస్టర్ నాను, లైక్ ఐ కీప్ టెలింగ్ నాను, అండ్ ఆల్సో నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసుంటారు మీరు. సో నాను వాస్ ప్లానింగ్ టు గో అబ్రాడ్ అనమాట. సో అట్లాగా వీ బోత్ హ్యాడ్ దిస్ థాట్ ఆఫ్ గోయింగ్ అబ్రాడ్. సో అట్లాగా వీ ప్లాన్ టు గో అబ్రాడ్ అండ్ ఆప్షన్స్ చాలా వెతికాం. యూఎస్ఏ, యూకే అండ్ రెస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్ అలా అన్నీ చూసుకుంటా ఉంటే వీ థాట్ న్యూజిలాండ్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. సో ఎందుకు అంటే నెక్స్ట్ చెప్తా. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నా గురించి ఇంట్రడక్షన్ అయితే ఇక మాస్టర్స్కి న్యూజిలాండ్ వెళ్ళాము అంతవరకు అనమాట. ఓకే, అండ్ పర్సనల్ లైక్ ఇంట్రడక్షన్ అంటే నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, అండ్ ఆల్సో నాకు పెట్స్ అంటే ఇష్టం. సో యూ నో దట్ వీ హ్యావ్ 3 dogs. ఫస్ట్ ఒక డాగ్ ఉండింది, సో దట్ డాగ్ ఈజ్ నో మోర్. దాని తర్వాత వీ గాట్ 3 dogs. Now they are all there: Oscar, Sheru and Aura. So this is our cute little family, and also pretty much everything family kuda ide anamata. Okay, so next question: how did you apply to the universities? Right, so ఫస్ట్ వచ్చేసి మేము న్యూజిలాండ్ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు బేసిక్గా ఏం తెలియదు మాకు. we didn't know the start, we didn't know the end. ఓకే, ఎక్కడ బిగిన్ చేయాలి ప్రాసెస్ కూడా ఏం తెలియదు. సో
నేను డిగ్రీ చదివేటప్పుడు మా కాలేజ్లో దేర్ వాజ్ దిస్ ఎడ్యుకేషన్ ఫేర్స్ వస్తాయి కదా కాలేజ్లో, లైక్ ప్లేస్మెంట్ ఇది కానీ లేకపోతే యూనో అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫేర్స్ అని ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా. సో అట్లాగా వచ్చిన వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ ఐడిపి ఎడ్యుకేషన్స్ అనమాట. సో ఈ ఐడిపి ఎడ్యుకేషన్ వాళ్ళు హైదరాబాద్లో ఐ డోంట్ నో వాట్ ప్లేస్ వాజ్ దట్. సో అక్కడ దేవర్ కండక్టింగ్ దిస్ సోమాజిగూడలో. సో దేవర్ కండక్టింగ్ దిస్ ఎడ్యుకేషన్ ఫేర్. దెర్ వాజ్ అన్ ఎడ్యుకేషన్ ఫేర్. ఈ ఎడ్యుకేషన్ ఫేర్లో ఐడిపి ఎడ్యుకేషన్ ఆల్సో వాజ్ వన్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ దట్ వాజ్ ప్రెజెంటెడ్. సో అట్లాగా మేము ఆ ఎడ్యుకేషన్ ఫేర్కి అబ్రాడ్ ప్లాన్ ఉంది కాబట్టి ఆ ఎడ్యుకేషన్ ఫేర్కి వెళ్ళామన్నమాట నేను నాన్న. సో వెళ్ళినప్పుడు దెన్ వీ ఫౌండ్ దట్ ఐడిపి ఎడ్యుకేషన్ ఇస్ దేర్ అండ్ విచ్ ఆఫర్డ్ ఎడ్యుకేషన్ ఇన్ న్యూజిలాండ్, యూకే అండ్ అదర్ థింగ్స్, ఆస్ట్రేలియా అండ్ ఆల్ ఆల్సో. ఆస్ట్రేలియా కూడా చూస్ చేసుకొని ఉండొచ్చు, బట్ ఆస్ట్రేలియా ఎందుకు చూస్ చేసుకోలేదంటే నవ్వుతారు మీరు, అక్కడ స్నేక్స్ ఎక్కువ ఉంటాయన్న ఆలోచనతోటి, స్నేక్స్ అంటే భయం మా నాన్నకి. సో అందుకని మేము ఆస్ట్రేలియా చూస్ చేసుకోలేదు. సో అండ్ న్యూజిలాండ్ ఆల్సో వాజ్ అ సేఫ్ కంట్రీ ఫర్ ఉమెన్ అండ్ ఆల్, ఎడ్యుకేషన్ వైజ్ కానీ ఇవన్నీ కూడా, అండ్ వెదర్ వైజ్ అండ్ ఆల్ ఆల్సో కూడా చాలా బాగుంటుంది అన్న ఆలోచనతో మేము న్యూజిలాండ్ అయితే పిక్ చేసుకున్నాం అనమాట. సో అట్లా వీ వెంట్ టు ఐడిపి ఎడ్యుకేషన్. ఐడిపి ఎడ్యుకేషన్ సోమాజిగూడలో ఉంటుంది అండ్ దెర్ ఆర్ ఆల్సో అదర్ బ్రాంచెస్, బట్ మాకు దగ్గరలో ఉంది సోమాజిగూడ బ్రాంచ్. సో మేము సోమాజిగూడ బ్రాంచ్కి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఒక కౌన్సిలర్ని ఇచ్చారు అండ్ షీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ డిఫరెంట్ కంట్రీస్. ఓకే, ఈ కంట్రీ ఇట్లా, ఈ కంట్రీ ఇట్లా, ఈ కంట్రీ ఇట్లా ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత వీ చోజ్ న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ చూస్ చేసిన తర్వాత ఐడిపి ఎడ్యుకేషన్ వాళ్ళు they said, do you have any list of universities in your mind or do you want us to provide list? అప్పటికే మేము కొంచెం రీసెర్చ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మాకు కొన్ని ఆప్షన్స్ మేము పెట్టుకున్నాం ఆల్రెడీ మైండ్లో. అదే కాకుండా ఆవిడ కూడా ఒక లిస్ట్ ఇచ్చారు అండ్ ఆ లిస్ట్లో కూడా మేము అనుకున్న యూనివర్సిటీస్ ఉండడంతో వీ సైడ్ ఓకే వీ విల్ అప్లై ఫర్ దీస్ సో అండ్ సో యూనివర్సిటీస్ అనేసి. సో నేను అప్లై చేసింది అయితే ఆక్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, వైకాటో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్. సో ఇట్లా ఫ్యూ ఉన్నాయన్నమాట. సో వాటికైతే అప్లై చేసాము అండ్ ఆల్సో కాలేజెస్కి కూడా అప్లై చేసాము. అప్లై చేసిన తర్వాత ఫస్ట్ మాకు వచ్చేసి అప్లై చేసిన వెంటనే వీ గాట్ అవర్ ఆఫర్ లెటర్ ఫ్రమ్ ఆక్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ వైకాటో. ఓకే, సో ఈ రెండింటి నుంచి వచ్చాయన్నమాట. సో వచ్చిన తర్వాత వీ చూస్ ఆక్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, సో ఇంకేంటి నెక్స్ట్, హౌ డిడ్ యూ అప్లై టు ది, ఒక నిమిషం, హౌ డిడ్ యూ అప్లై టు ద యూనివర్సిటీస్. ఓకే, హౌ డిడ్ యూ అప్లై టు ద యూనివర్సిటీస్ అంటే ఇట్లానే. సో వీళ్ళని అడిగి ఇవన్నీ డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసేస్తారు. సో అప్లికేషన్ ఫీజ్ కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి అప్లికేషన్ ఫీజ్ ఉండదు. అది మీరు యూనివర్సిటీ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకుంటే దట్ విల్ బీ మచ్ బెటర్. దీని తర్వాత మనము అప్లికేషన్ ఇచ్చేటప్పుడు వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ ట్రాన్స్క్రిప్ట్స్. సో ఇప్పుడు నాకు కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి, సో ఐడిపి ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఐ సెంట్ మై అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ టు దెమ్ అండ్ మై స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, రికమెండేషన్ లెటర్స్ అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ డిపెండ్స్. నాకు పర్సనల్గా అంటే ఐ డోంట్ నో ఇది ఇంతకుముందు ఎవరికైనా అయ్యిందా అవ్వలేదా నాకు తెలియదు. సో ఇక్కడ 2 కేసెస్ చెప్తా, ఒకటి నాది ఒకటి నానుది. సో నా దాంట్లో వచ్చేసి ఏంటంటే నేను నా బ్యాచిలర్స్ అయిపోయిన వెంటనే అప్లై చేశాను కాబట్టి అండ్ ఐ హ్యాడ్ అ గుడ్ గ్రేడ్ ఇన్ మై బ్యాచిలర్స్, బీ ఇట్ బికాస్ ఆఫ్ మై గుడ్ గ్రేడ్ ఆర్ బీ ఇట్ బికాస్ ఆఫ్ ది SOP రిటర్న్, దే వేవ్డ్ ఆఫ్ మై IELTS. సో నాకు యూ డోంట్ నీడ్ టు గివ్ ది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ అని చెప్పారు. సో ఐ డి నాట్ హ్యావ్ టు రైట్ దట్. సో దట్ వాజ్ అ గుడ్ పాయింట్ ఫర్ మీ. నాకు డైరెక్ట్గా ఆఫర్ లెటర్ వచ్చేసింది అనమాట. సో నాను కేసులో ఏమైంది అంటే షీ హ్యాడ్ టు గివ్ బికాస్ హర్ మాస్టర్స్ వాజ్ రన్ వే బ్యాక్ అండ్ ఆల్సో షీఈస్ డూయింగ్ హర్ డబుల్ మాస్టర్స్ కాబట్టి ఇప్పుడు షీ హ్యాడ్ టు అప్లై ఫర్ షీ హ్యాడ్ టు గో త్రూ ది IELTS ఎగ్జామ్.
So she scored around 8 or 9. So that was the minimum that you will have to score. So 8 is the minimum, 8 7 or 8 is the minimum that you will have to score in all like writing, speaking, listening and reading. Okay, సో టోటల్ ఓవరాల్ కలిపితే 7 or 7.5 to 8 రావాలన్నమాట. సో నాను స్కోర్డ్ అరౌండ్ 8.5 or 9. సో అట్లా అది కూడా సబ్మిట్ చేయాలన్నమాట మనం అప్లికేషన్ ఇచ్చేటప్పుడు. సో అది అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వీ వెయిటెడ్ ఫర్ అబౌట్ లైక్ 2 weeks or something we waited, and then finally we got our offer letters from 2 universities. One is Auckland University of Technology and the other one is from Waikato. Waikato is కొంచెం అంటే కౌన్సిలర్ సజెస్ట్ చేసినట్టు అవ్వచ్చు లేదా మేము రీసెర్చ్ చేసాము. వీ థాట్ ఆఫ్ చూసింగ్ AUT బికాస్ AUT వాజ్ యాక్చువల్లీ యునో ఇట్ వాజ్ ఇన్ ద సిటీ సెంటర్లో ఉండింది. సో వీ థాట్ మాకు పార్ట్ టైం జాబ్స్ రావడం కానీ లేకపోతే ఇట్లాంటివి కొంచెం ఈజీ అవుతుంది ఏమో అన్న ఉద్దేశంతో వీ చూజ్ AUT. సో దాని గురించి కూడా ఒక వీడియో పెడతాను తర్వాత హౌ వాజ్ AUT అండ్ ఆల్ ఇఫ్ పాసిబుల్. సో నెక్స్ట్ క్వశ్చన్, how did you get your visa? Okay, so how did I get my visa ante, so once we are done with the once we got the offer letter వచ్చిన తర్వాత we went to IDP Education and అక్కడ we filled out the application form. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత we uploaded the required documents like medical records, academic transcripts, నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్. సో అండ్ దెన్ ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత దెన్ వీ పేడ్ ది అప్లికేషన్ ఫీ వయా క్రెడిట్ కార్డ్. ఓకే, క్రెడిట్ కార్డ్ ఓన్లీ. సో బేసిక్గా ఆ టైంలో మాకు క్రెడిట్ కార్డ్ లేదు. ఇట్ వాజ్ అ హ్యాజల్ ఫర్ అస్. సో ఇఫ్ యూ హ్యావ్ క్రెడిట్ కార్డ్, ఎస్, ఇట్స్ ఈజీ. సో క్రెడిట్ కార్డ్ తోటి వీ పేడ్ ది అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత వీ సబ్మిటెడ్ ది అప్లికేషన్. సో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత నాకు ఫర్ మీ ఇట్ టుక్ 1 day. 1 dayలో ఐ గాట్ AIP ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఫస్ట్ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది ఒక 1.5 day తర్వాత నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సో ఇంటర్వ్యూ కాల్లో జనరల్ క్వశ్చన్స్ అడిగారు, లైక్ వై డూ యూ వాంట్ టు గో టు న్యూజిలాండ్, వై డూ యూ వాంట్ టు స్టడీ దేర్, ఇట్లాంటి జనరల్ క్వశ్చన్స్ అడిగారు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడిగారు, ఇవన్నీ అడిగారు అనమాట. సో ఇవన్నీ అడిగిన తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత వీ హ్యాడ్ టు వెయిట్. సో మేము టెన్షన్ పడుతున్నాం, ఎట్లా ఏంటి అసలు అప్రూవ్ అవుతుందా అప్రూవ్ అవ్వదా అని చెప్పేసి. సో విత్ ఇన్ 1 hour 1.5 hourలో ఐ గాట్ మై AIP. సో AIP అంటే అప్రూవల్ ఇన్ ప్రిన్సిపల్ అనమాట. దట్ ఈస్ టెంపరీ వీసా కైండ్ ఆఫ్ థింగ్ అనుకోవచ్చు. సో అది వచ్చిన తర్వాత ఏంటంటే యూ హ్యావ్ టు పే యువర్ ట్యూషన్ ఫీజ్, then you have to put some living expenses. సో ఈ టాపిక్ నేను చెప్తాను. ఓకే, సో లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పే చేసిన తర్వాత ఒక 1 week అట్లా పట్టింది. 1 week తర్వాత దట్స్ వేర్ ఐ గాట్ మై స్టూడెంట్ వీసా. ఓకే, సో నౌ నానుకి ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్. ఒక 3-4 days అటు ఇటుగా వీ బోత్ గాట్ అవర్ స్టూడెంట్ వీసాస్. సో నెక్స్ట్ వచ్చేసి అండ్ స్టూడెంట్ వీసా ఈజ్ మల్టిపుల్ ఎంట్రీ వీసా అండ్ ఇట్ ఈస్ అన్ E-visa. న్యూజిలాండ్ హ్యాస్ గాట్ అన్ E-visa. సో నీకు స్టాంపింగ్ ఏమి ఉండదు. దట్స్ ఇట్. అండ్ నాకు వీసా అప్లికేషన్ ఫీ ఎంత ఏంటి గుర్తులేదు యాక్చువల్లీ. అండ్ 2019 ఈజ్ లైక్ వే బ్యాక్. సో అప్పటికి ఇప్పటికే మారుండి ఉండొచ్చు. And next question, what is the tuition fee? Okay, major point. Now coming to the tuition fees. So tuition fees generally differs from course to course. Okay, and also differs from 1 year course, 2 years course, PG diploma course, master's course. So generally varying from 25,000 New Zealand dollars to 40,000 New Zealand dollars per year. Okay, సో దీంట్లో మనం ట్యూషన్ ఫీ నాకు పర్సనల్గా మొత్తము అయింది విత్ లివింగ్ ఎక్స్పెన్సెస్ 57,000 New Zealand dollars, సంథింగ్ అరౌండ్ దట్ రేంజ్ అట్లా అయ్యింది.
my tuition fee was around 35 to 37 ఆ రేంజ్లో ఉండిందనమాట. సో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ 34 35 33,250 సంథింగ్ అట్లా ఉండే న్యూజిలాండ్ డాలర్స్ పర్ ఇయర్. సో మై మాస్టర్స్ కోర్స్ వాజ్ 1 year. ఓకే, అండ్ క్రెడిట్స్ వాజ్ లైక్ 120 credits. ఓకే, సో దీంట్లో ట్యూషన్ ఫీ పే చేసేయాలి మనం ఫస్టే. అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ లైక్ 15,000 న్యూజిలాండ్ డాలర్స్ పర్ ఇయర్. ఈ 15,000 మనం ముందే పే చేసుకోవాలన్నమాట. సో వీ హ్యావ్ టు ఓపెన్ అ బ్యాంక్ అకౌంట్ ఇన్ న్యూజిలాండ్ ఫ్రమ్ ఇండియా. ఓపెన్ చేసుకున్న తర్వాత దట్ ఆ అకౌంట్లోకి మనము $15,000 వేయాలి. సో వేసిన తర్వాతే మనకి వీసా అప్రూవల్ అవుతుంది బేసిక్గా. అది అప్రూవ్ అయిన తర్వాత అది మనం వేసుకొని అన్నీ పెట్టుకొని దెన్ సేఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. దెన్ ఇంకేంటి, ఆ $15,000 నుంచి మనకి ఎవ్రీ మంత్ వాళ్ళు $1,250 ఇస్తారు. ఓకే, ఖర్చుకి. సో అది నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తా. ఓకే, సో ట్యూషన్ ఫీజ్ గురించి అయితే అది 40,000 మ్యాక్సిమం టు 40,000 న్యూజిలాండ్ డాలర్స్ అప్పుడు. మరి ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు, ఐ డోంట్ హ్యావ్ అన్ ఐడియా రైట్ నౌ. ఇట్ వుడ్ బి మోస్ట్లీ ద సేమ్ 40,000 న్యూజిలాండ్ డాలర్స్ పర్ ఇయర్ విత్ living expenses of 15,000 to 20,000 New Zealand dollars. Okay, next, how was your travel experience? Travel experience was smooth actually. సో ట్రావెల్ ఎక్స్పీరియన్స్ పెద్దగా ఏమీ హ్యాసిల్ ఏం లేదు మాకు. ఇట్ వాస్ హ్యాసిల్ ఫ్రీ. టికెట్స్ బుక్ చేసుకున్నాము. వన్స్ వీసా వచ్చిన తర్వాత వీ వర్ వెరీ హ్యాపీ. ఓకే, వెళ్తున్నామని చెప్పేసి దెన్ వి స్టార్టెడ్ డూయింగ్ అ షాపింగ్. షాపింగ్ కూడా ఎట్లా అంటే, మేము ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి ఒక సూట్ కేసు మొత్తం బట్టలు పెట్టుకున్నాము, ఒక సూట్ కేసు మొత్తము గ్రాసరీస్ పెట్టుకున్నాం అనమాట. సో ఎందుకంటే వీ హ్యావ్ టు డిక్లేర్ ద థింగ్స్ ఇన్ న్యూజిలాండ్, వాట్ యూ గాట్ అండ్ ఆల్. సో ఇట్ విల్ బీ ఈజీ. ఒక సూట్ కేసు ఓపెన్ చేస్తే సరిపోతుంది కదా అన్నట్టు వీ ప్యాక్డ్ ఇట్ ఇన్ 2 different ways. ఇద్దరం ఒకటేసారి ట్రావెల్ చేసాం కాబట్టి. సో ఒకళ్ళ దాంట్లో బట్టలు పెట్టుకున్నాము, ఒకళ్ళ దాంట్లో ఏమో గ్రాసరీస్ పెట్టుకున్నాము. అండ్ ఇంకేముంది, ట్రావెల్ అయితే టికెట్ బుకింగ్ కానీ ఇవన్నీ కూడా ఇట్ వాజ్ వెరీ హ్యాసల్ ఫ్రీ. మాకు layover, it was almost 16 to 17 hours journey from India to New Zealand. And maaku layover was at Singapore. సో సింగపూర్లో ఏంటంటే వీ డెంట్ హ్యావ్ మచ్ టైం. ఇక్కడ ఫ్లైట్ కొంచెం డిలే అయ్యింది. మేము సింగపూర్ వెళ్ళేసరికి లేట్ అయింది. అండ్ అక్కడ నుంచి వీ హ్యాడ్ ఓన్లీ 1 hour or 1.5 hour ఫర్ ద నెక్స్ట్ ఫ్లైట్. అండ్ సింగపూర్ ఎయిర్పోర్ట్, ఇఫ్ యూ హ్యావ్ బీన్ టు సింగపూర్ ఎయిర్పోర్ట్ యూ నో దట్ ఇట్ ఈస్ అ హ్యూజ్ ఎయిర్పోర్ట్. సో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే వీ హ్యాడ్ టు టేక్ యూనో దట్ ట్రామ్ ఆర్ ట్రైన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఇంటర్ కనెక్టింగ్ ట్రైన్ తీసుకొని దెన్ వీ హ్యాడ్ టు గో టు అనదర్ టర్మినల్. సో ఇంకా రష్ చేసుకుంటూ వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ ఏంటో చెప్తా. ఓకే, నెక్స్ట్ దెన్ ఫైనలీ వీ రీచ్డ్ న్యూజిలాండ్ అనమాట. మేము వెళ్ళేసరికి ఇట్ వాజ్ midnight, అరౌండ్ 1 o'clock midnight మేము వెళ్ళేసరికి వర్షం పడుతుంది. అండ్ అక్కడికి వెళ్ళేటప్పుడే మీరు ఇక్కడ నుంచి ఏం చేయాలంటే అకామిడేషన్ బుక్ చేసుకోవడం చాలా చాలా బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ అదే, వేర్ డిడ్ యూ స్టే? సో ఇక్కడ నుంచి వెళ్ళే ముందే మేము అకామిడేషన్ బుక్ చేసుకున్నాము. అండ్ ఆల్సో యూనివర్సిటీ వాళ్ళని మీరు హెల్ప్ అడిగితే దే విల్ పిక్ యూ అప్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అండ్ డ్రాప్ యూ అట్ యువర్ అకామిడేషన్. సో 2 types ఆఫ్ అకామిడేషన్స్ ఉంటాయి. ఒకటి యూనివర్సిటీ అకామిడేషన్, ఇంకోటి ప్రైవేట్ అకామిడేషన్స్ బయట. సో మాకు యూనివర్సిటీ అకామిడేషన్ ఆ టైంకి దొరకలేదు బికాజ్ ఆర్ అప్లికేషన్స్ యాక్చువల్లీ వీ ఫిల్ దెమ్ ఇన్ ద లాస్ట్ మినిట్. సో లాస్ట్ మినిట్ అడ్మిషన్స్ మావి. సో ఆ అడ్మిషన్ టైంలో ఇంకా ఇట్ వాజ్ దెర్ వాజ్ నో ఆప్షన్ టు గెట్ యూనివర్సిటీ అకామిడేషన్స్. సో మేము ప్రైవేట్ అకామిడేషన్ ట్రై చేసామన్నమాట. సో ప్రైవేట్ అకామిడేషన్లో ఎట్లా అంటే, నేను ఆ అకామిడేషన్ వీడియో ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ పెడతాను. నేను అకామిడేషన్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి అది. సో
అకామిడేషన్ బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకున్న తర్వాత అండ్ ఆల్సో మేము యూనివర్సిటీ వాళ్ళని హెల్ప్ అడిగాం సో దట్ దే కెన్ పికప్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ అని చెప్పేసి. సో దే పిక్డ్ us అప్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ అండ్ నైట్ 1 o'clock కాబట్టి బికాజ్ వీ డోంట్ నో హౌ టు ట్రావెల్, అప్పుడు క్యాబ్స్ ఉంటాయా ఉండవా ఇవన్నీ ఏం తెలియదు కాబట్టి మేము యూనివర్సిటీ వాళ్ళని హెల్ప్ అడిగాము. అండ్ దే వర్ వెరీ 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 హెల్ప్ఫుల్. సో వాళ్ళు వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని దే వెయిటెడ్ ఆల్మోస్ట్ మాకు ఫ్లైట్ డిలే అయినా కూడా దట్ పర్సన్ వెయిట్ చేసి మమ్మల్ని పిక్ చేసుకొని దెన్ హీ డ్రాప్డ్ us అట్ అవర్ అకామిడేషన్. అండ్ అకామిడేషన్లో మేము ఆల్రెడీ ముందే మాట్లాడుకొని పెట్టుకున్నాం మేము ఈ డేట్కి ఈ టైంకి ఇట్లా వస్తాము అని చెప్పేసి. సో ఇట్ వాస్ అవుట్ ఆఫ్ ఆఫీస్ అవర్స్ కాబట్టి వాళ్ళు కీ అక్కడ ఆఫీస్ దగ్గర ఒక చిన్న లాక్ టైప్లో ఉంటుంది, ఆ లాకర్లో పెట్టేశారు. సో అది ఆల్రెడీ నేను ఆ వీడియోలో చెప్పాను నేను మీకు, సో చూడండి. సో యా ఇట్ వాజ్ స్మూత్ బట్ ఇట్ వాజ్ రెయినీ, ఇట్ వాజ్ వెరీ నైస్, ఇట్ వాజ్ కోల్డ్, ఇట్ వాజ్ గుడ్. సో అకామిడేషన్ వచ్చేసి మాకు $315 పర్ వీక్ పడింది. సో వీ యూస్ టు షేర్ అనమాట, నేను నాను యూస్ టు షేర్. సో మంత్లీ వచ్చేసి $315 to $400 పర్ మంత్ మీకు అకామిడేషన్కి అవుతుంది. యా ఐ నో ఇట్ ఈస్ ప్రిటీ కాస్ట్లీ, ఎస్. సో అకామిడేషన్ విచ్ ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్, ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ, కుకింగ్, గ్యాస్, everything, all the other utilities and all also they included in this $315. Okay, it start from $150. సో 150కి మించి తక్కువ వెళ్ళదు. సో 150 is the minimum. ఓకే, అండ్ ఇది పర్ మంత్ కాదు, పర్ వీక్ $315 పర్ వీక్. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత, న్యూజిలాండ్ వెళ్ళిన తర్వాత what we have to do is that we have to go to the bank. మేము వచ్చినామని చెప్పాలి వాళ్ళకి. చెప్తే ఏదైతే సేవింగ్స్ అకౌంట్, మెయిన్ సేవింగ్ అకౌంట్ అని ఉంటుంది, దాంట్లో కూడా $15,000 ఇస్తాం. దాని నుంచి వాళ్ళు 2 అకౌంట్లు చేస్తారు, ఒకటి క్విక్ అకౌంట్ అని, ఒకటి సేవింగ్ అకౌంట్ అని. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మెయిన్ సేవింగ్ అకౌంట్లో నుంచి ఈ సేవింగ్ అకౌంట్లోకి మనీ వేస్తారు. ఎంత? ఎవ్రీ మంత్ $1,250 వేస్తారు. ఈ $1,250 నుంచి మీరు క్విక్ అకౌంట్లోకి మీరు ఎంత వాడుకుంటారు అనేది మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు ఈ క్విక్ అకౌంట్లో నుంచి వాడుకోవాలి. ఈ క్విక్ అకౌంట్లో ఉంటేనే మీ డెబిట్ కార్డు పనిచేస్తుంది. ఓకే, సో మీరు క్యాష్ విత్డ్రావల్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈ క్విక్ అకౌంట్లో నుంచి మాత్రమే చేయాలి. సేవింగ్స్ అకౌంట్లో ఉంటే ఇట్ ఈస్ సేవింగ్స్ ఓన్లీ. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్. యా, సో కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి $1,200 to $1,800 పర్ మంత్ అవుతుంది. సో ఇంక్లూడింగ్ రెంట్, ట్రాన్స్పోర్ట్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే వచ్చే మనీయే కాకుండా పార్ట్ టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇఫ్ యూ కెన్ మేనేజ్ యువర్ ఫినాన్సెస్ ప్రాపర్లీ ఈ వచ్చే $1,250 సరిపోతుంది. లేదు కొంచెం యూనో వీ కెనాట్ మేనేజ్ అట్లా అని అనుకుంటే యూ విల్ హ్యావ్ టు గో ఫర్ పార్ట్ టైమ్ జాబ్స్. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా మనకి స్టూడెంట్ డిస్కౌంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో నథింగ్ టు వరీ అబౌట్ దట్. సో క్యాన్ స్టూడెంట్స్ వర్క్ వైల్ స్టడింగ్? ఎస్, డెఫినెట్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ క్యాన్ వర్క్ దేర్. సో వెళ్ళిన ఫస్ట్ మీకు ఎవరైనా తెలుసు, కానీ ఇక్కడ ఏంటంటే పార్ట్ టైం దొరకాలంటే రికమెండేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఆల్రెడీ ఎవరైనా న్యూజిలాండ్లో తెలిసి ఉంటే యునో దేర్ రికమెండేషన్స్ వుడ్ డెఫినెట్లీ హెల్ప్ టు గెట్ అ పార్ట్ టైమ్ జాబ్. సో మీరు ఫ్రమ్ ద డే 1 పార్ట్ టైం చేసుకున్నా కూడా నాట్ అ ప్రాబ్లమ్ ఇఫ్ యూ కెన్ మేనేజ్ స్టడీస్ అండ్ పార్ట్ టైం రెండు మేనేజ్ చేసుకోగలము అనుకుంటే యునో డూయింగ్ అ పార్ట్ టైం ఫ్రమ్ ద బిగినింగ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ యాక్చువల్లీ. So yeah, you can work around 20 hours per week వర్క్ చేసుకోవచ్చు మీరు అక్కడ డ్యూరింగ్ సెమిస్టర్స్. అండ్ హాలిడేస్లో అయితే 40 hours. యా, అంతే కదా నాన్న. నెక్స్ట్, హౌ ఈజ్ స్టూడెంట్ లైఫ్ దేర్? స్టూడెంట్ లైఫ్ వాజ్ వెరీ పీస్ఫుల్, బ్యాలెన్స్డ్ అండ్ పీపుల్ ఆర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. మీకు
ఫుల్ గ్రీనరీ ఉంటుంది అండ్ యుల్ హ్యావ్ లాడ్ ఆఫ్ స్పేస్ టు వాక్, యుల్ హ్యావ్ పార్క్స్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడికి వెళ్తే ఇంకా వాక్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే ఏ టైంలో చూస్తే ఆ టైంలో ఎవ్రీబడి విల్ బీ డూయింగ్ ఎక్సర్సైజెస్ అండ్ స్టఫ్. సో వాళ్ళని చూసి మనకి మోటివేషన్ కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా అయితే నాకు పర్సనల్గా న్యూజిలాండ్ చాలా నచ్చింది. ఇట్ వాజ్ అ వెరీ పీస్ఫుల్ కంట్రీ టు స్టే అండ్ వెరీ నైస్ ప్లేస్ టు స్టడీ యాజ్ వెల్. అండ్ వాట్ అడ్వైస్ వుడ్ యూ గివ్ టు స్టూడెంట్స్? ఇది నేను కాదు, నాను ఇస్తుంది. అండ్ ఆల్సో షీ విల్ ఆల్సో టెల్ హర్ ఎక్స్పీరియన్స్. నాను, హాయ్. సో ఇప్పుడే ఒక వ్లాగ్ చేస్తున్నాను అనమాట అబౌట్ న్యూజిలాండ్ అండ్ ఆల్. సో హౌ డూ యూ థింక్ న్యూజిలాండ్ వాజ్? న్యూజిలాండ్ ఇస్ క్వైట్ గుడ్. ఎడ్యుకేషన్ వైజ్ కూడా చాలా బాగుంది. బేసిక్గా ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో, అంటే నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండి నేను యాజ్ అ స్టూడెంట్ మాస్టర్స్ కోసం వెళ్ళాను కాబట్టి, సో ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇండియన్ స్టూడెంట్స్కి ఉన్న ఒక డిఫికల్టీ అసైన్మెంట్స్ రాయడము, రెఫరెన్సింగ్. సో క్లీన్గా మనం వీ హ్యావ్ టు ఫాలో ద లాంగ్వేజ్, English language, then the subject, and also keenly follow, try and understand to follow them. ఎందుకంటే ఇఫ్ యూ రిమెంబర్ మనకి మలేషియన్ ప్రొఫెసర్స్ ఉన్నారు, వీ హ్యావ్ ప్రొఫెసర్స్ ఫ్రమ్ ది యూఎస్, సో ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, ఫ్రమ్ కెనడా. సో వాళ్ళ యాక్సెంట్స్ కొంచెం ఫాలో అవ్వడము, అండ్ దెన్ రైటింగ్ ది అసైన్మెంట్స్ విచ్ ఇస్ క్వైట్ డిఫరెంట్. మనకి అసైన్మెంట్ కల్చర్ ఇన్ ఇండియా అసలు లేనే లేదు. ఈవెన్ దో వీ హ్యావ్ అసైన్మెంట్స్, ఇట్ ఈస్ లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, Q&A ఉంటుంది. బట్ దేర్ you have to pick something on your own and you have to write and you have to refer it from where you are taking. And plagiarism, most important thing, plagiarism. So plagiarism should be zero and you put it on a software and everything. సో ఇవన్నీ కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది, కానీ అలవాటు అయితే మాత్రము ప్రాక్టికల్స్ వైజ్ కానీ థియరీ వైజ్ కానీ చాలా బాగుంటుంది. సో నీకు అసలు న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళాలనిపించింది? వై నాట్ ఆస్ట్రేలియా? రెండు పక్క పక్కనే కదా. టెల్ మీ ద రియల్ రీజన్. యాక్చువల్లీ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే న్యూజిలాండ్ వాజ్ సజెస్టెడ్ బై మై మామ్. సో బాగుంటుంది, విమెన్ ఎంపవర్డ్ కంట్రీ అని నేను న్యూజిలాండ్ పిక్ చేసుకున్నాను. బుసుబుసులు బుసుబుసులు ఉండవు అని న్యూజిలాండ్ వెళ్ళిన తర్వాత తెలిసింది. నేను జియోగ్రఫీలో చాలా పూర్. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు మ్యాప్ నావిగేషన్ చూస్తాం కదా, లైక్ ఫ్లైట్ ఎట్లా వెళ్తుంది డైరెక్ట్. దెన్ ఐ రియలైజ్డ్, ఓ మై గాడ్, న్యూజిలాండ్ ఇస్ సో టైనీ and somewhere thrown away out of the earth. ఏంటి ఇట్లాంటి కంట్రీకి వెళ్తున్నామా అని. బట్ వెన్ ఐ వెన్ దేర్ ఇట్ వాజ్ లైక్ సో గుడ్, ద నేచర్ ఇస్ సో బ్యూటిఫుల్. అండ్ ఫస్ట్ లవ్ ఏంటంటే ఐస్ క్రీమ్, న్యూజిలాండ్ ఐస్ క్రీమ్. దట్ వాజ్ సర్వ్డ్ ఇన్ ది ఎయిర్లైన్స్, సూపర్బ్ అసలు అది. సో యా. బట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం దట్ ఐ వాంట్ టు సే టు ఆల్ ది ఇండియన్ స్టూడెంట్స్ అవుట్ దేర్ ఎస్పెషలీ ఇస్ దట్ basically we are tuned to 9 to 3:30 classes, hectic schedules, and teachers falling behind you or the lecturers falling behind you to finish things and pampering you, literally spoon feeding చేస్తారు ఇండియాలో. True. Which is not the case in case of New Zealand or any other European countries or US, abroad basically. You are not spoon fed, you are on your own, whether you go to the class or not. Nobody is going to question you. పార్ట్ టైం జాబ్ ఆర్ వాట్, చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇక్కడ ఇండియాలో మదర్ విల్ గివ్ యూ అ లంచ్ బాక్స్, ఫాదర్ విల్ పే యువర్ ఫీజ్, బట్ దేర్ ఇట్ ఈస్ లైక్ యూ ఆర్ యువర్ మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్, ఎవ్రీథింగ్. ఒక సోషల్ నెట్వర్క్ ఉండాలి అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫిజికల్ అండ్ మెంటల్ మైండ్ సెట్. సో what exactly did you like in New Zealand, be it in education system or environment or livelihood? How was your livelihood there? Livelihood or livelihood there was actually, first thing I liked in New Zealand was mana living expenses for 1 year we are going to put from India. So Telangana we don't have a pressure that we have to get a part-time job for our survival. సో కొంచెం లేట్ అయినా పార్ట్ టైం జాబ్ దొరకడం ఈజ్ ఓకే. అండ్ ఆల్సో ఎవ్రీ మంత్ 1250 స్టైఫండ్ ఇస్ గివెన్ ఫ్రమ్ యువర్ ఓన్ మనీ. సో దాన్ని మనం జాగ్రత్తగా సేవ్ చేసుకున్నా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ యూ విల్ హ్యావ్ అట్లీస్ట్ $4,000 to $5,000 లెఫ్ట్. ట్రూ. సో దాంతో వీ కెన్ అప్లై ఫర్ ఏ వీసా. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్
one has to concentrate on studies rather than part-time job. ఎందుకంటే ఒక్కసారి గ్రేడ్ గోస్ ఆఫ్ అండ్ యూ గెట్ straight C's or D's there, then your final grade is D, then it's gone. You'll have to repeat the course again, which will cost you fortune. ట్రూ సో ఆ పార్ట్ చాలామంది మిస్ అయిపోతారు. సో దానికి ఐ వుడ్ సే ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ కోర్స్ దట్ యూ హ్యావ్ కమ్, ఫినిష్ ఇట్, సో దట్ యూ విల్ హ్యావ్ ఎ బెటర్ సెటిల్మెంట్ ఇన్ న్యూజిలాండ్. నైస్. సో ఓవరాల్గా హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ న్యూజిలాండ్? వెరీ గుడ్, షార్ట్ వెరీ ఫ్రెండ్లీ. క్రిస్ప్గా చెప్పు, ఎంత బాగా నచ్చింది, ఏం నచ్చలేదు? ఇమిగ్రేషన్ ఇస్ సూపర్ ఫ్రెండ్లీ. సో నాకు పాస్పోర్ట్ నేను అక్కడ వెళ్ళి రెన్యూ చేయించుకున్నాను. సో దట్ వాజ్ సూపర్. యూ జస్ట్ కాల్ ద ఇమిగ్రేషన్ హెల్ప్ లైన్ అండ్ యూ ఆస్క్ దెమ్, దే విల్ గైడ్ యూ వాట్ టు డూ. నో నీడ్ టు అప్రోచ్ ఎనీబడి. అండ్ క్రిస్ప్గా అయితే చెప్పలేను బికాస్ హియర్. అయితే ఒక పని చేద్దాం, మేబీ వీ విల్ డూ అ పాడ్కాస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ వేర్ వీ బోత్ విల్ టాక్ అబౌట్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ న్యూజిలాండ్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. షూర్, బికాస్ మేము 2.5 years వీ స్టేడ్ ఆల్మోస్ట్ ఇన్ న్యూజిలాండ్ కాబట్టి, ఆర్ అట్లీస్ట్ ఒక 2 years ఉన్నాము. సో ఐఎమ్ ప్రిటీ షూర్ వీ హ్యావ్ సో మచ్ టు టాక్. But in short, I would say immigration friendly, and immigration would tell you right straight up front on your face whether you got the visa or whether you didn't get the visa. Right. So do you suggest going to New Zealand? Do you think it is worth it or not? I would say health wise go to New Zealand, nature wise go to New Zealand, food wise go to New Zealand, and but if you're going abroad you should be strong enough. No going and falling homesick and calling mama papa, I want to come home, ఆ టైప్ అయితే మాత్రం just stay in India, which is better. Right. Okay, then next time we will do a better podcast And kind of most thing. importantly, you have a wide variety of Indian food. So you won't miss Indian food in New Zealand, be it Nizami, Hyderabadi, Telugu, or even you call it Gujarati, Rajasthani, whatever thalis you want, including punugulu and chai. Yeah, my God, I miss them. So, okay, as of now, this is for And today's vlog. importantly, you guys out there, you have curry points, bro. ఓ యా, కర్రీ పాయింట్స్. ఓకే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫర్ దిస్ వ్లాగ్ దట్స్ ఇట్. సో డూ లైక్, షేర్ అండ్ Bye-bye. సబ్స్క్రైబ్ టు ప్రిటీ మచ్ ఎవ్రీథింగ్. బాయ్. ఆరా బాయ్.